హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో హాఫ్ కేజీ టమాటాలతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ పచ్చడి ముక్కలు కట్ చేసి ఊరపెట్టి ఎండబెట్టే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ఆయిల్లో ఉడకబెట్టుకొని టమాటాలని ఈజీగా వంట రాని వాళ్ళు కూడా వంట తెలియని వాళ్ళు కూడా చేసుకునే ఈజీ ప్రాసెస్లో చేశాను ఈ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి రైస్లోకి, చపాతీలోకి, దోశల్లో, ఇడ్లీల్లో ఎందులో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అందరూ. ఇది మాత్రం బయట 2 నెలలు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 నెలలు ఉంటుంది. పిల్లలకి టిఫిన్ బాక్సుల్లోకి, హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకొని పంపించుకోవచ్చు. ఈ పచ్చడిని ఒకసారి చూద్దాము వీడియోలోకి వెళ్ళి. ఈ పచ్చడి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ టమాటాలు ఈ విధంగా పండినవి తీసుకోవాలి, 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల ఉప్పు, కల్లుప్పు, 50 గ్రాముల కారం, 2 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల మెంతులు వేయించి పౌడర్ చేసుకోవాలి, 200 గ్రాములు శనగ నూనె, పల్లి ఆయిల్, తాలింపు కోసం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు వేయని అవసరం లేదు, ఎండుమిర్చి 4-5. ఈ విధంగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి, పల్లి నూనె. నూనె కొంచెం వీటెక్కిన తర్వాత మనం తీసుకున్న హాఫ్ కేజీ టమాటాలని ఈ విధంగా కడిగి నీట్గా తుడుచుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ పట్టింది. బాగా సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటాలు ఈ విధంగా నూనెలో మెత్తబడిన తర్వాత, ఉడికిన తర్వాత మనం తీసుకున్న 50 గ్రాముల చింతపండు ఈ విధంగా ఈనెలన్నీ ఒలిచేసి వీటిలో పెట్టుకోవాలి. వేడి టమాటాలు మెత్తబడిపోయింది. మనం తీసుకున్న కల్లుప్పు కూడా పోసుకోవాలి. ఉప్పు, చింతపండు బాగా కరిగిపోతాయి వేడి టమాటాల్లో. ఇవి ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకొని. ఈలోపు ఆవాలు, మెంతులు వేయించుకున్నాయి మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. ఇప్పుడు మనం టమాటోల్ని ఆయిల్లో మగ్గించుకున్నాం కదా, చింతపండు అన్నీ వేసాము, ఉప్పు, వీటిలో వెల్లుల్లిపాయలు 4-5 రెమ్మలు ఇట్లా కచ్చాపచ్చాక దంచుకొని వీటిలో వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు మిక్సీ పట్టుకొనొద్దు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని మనం తీసుకున్న 1/2 కేజీ టమాటాలకి 200 గ్రాములు శనగ నూనె, పల్లి ఆయిల్, ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత 4-5 ఎండుమిర్చి ఈ విధంగా తుంపుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు సాయి మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిపప్పు అవసరం లేదు తాలింపులో, కరివేపాకు కూడా వేయని అవసరం లేదు. ఇది నిలవుండే పచ్చడి కాబట్టి మనకి పల్లి నూనె కాబట్టి కొంచెం నొరగ వస్తుంది. ఈ విధంగా పచ్చళ్ళకి పల్లి ఆయిల్ అయితే టేస్ట్గా ఉంటుంది. తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత
చిటికెడు ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేస్తే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎల్లుల్లి రెమ్మలు దంచి పెట్టుకున్నవి, కొన్ని పచ్చళ్ళు వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు మళ్ళీ తాలింపులో కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీని ఈ విధంగా తాలింపులో పెట్టుకోవాలి. ఎండబెట్టుకొని ఊరబెట్టి ఎండబెట్టినవి అయితే వేడివేడి ఆయిల్ వేయకూడదు. ఈ విధంగా మనం ఆయిల్లో ఉడికించి చేసుకున్న చట్నీ కాబట్టి ఇది ఆయిల్లో చాలా కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే పచ్చడి చెడిపోకుండా ఒక 2 నెలలు ఉంటుంది బయట. వేడి ఆయిల్లో పచ్చడి వేయకూడదు అంటారు కదా, కానీ ఈ పచ్చడి వేయాలి అంతే. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి బాగా. ఈ పచ్చడి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ విధంగా రైస్లో వేసుకొని ఇట్లా కలుపుకొని తింటే కూర పక్కన పెట్టేసి అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇందులో వేడివేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది.